ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వెహికల్స్ తీసుకుంటే వారికి ప్రత్యేక రాయితీ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకానికి అందించేందుకు మారుతి ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆదర్శ మారుతి సుజుకి నుండి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్లను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఇక కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈవీ రంగంలో తెలంగాణ భారతదేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని, ఇప్పటికే పలు కంపెనీలు ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకానికి ముందుకొచ్చాయని అన్నారు. అందులో మహీంద్రా ఎలక్ట్రిక్, టాటా మోటార్స్, గ్రావిటెడ్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ లాంటి కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకొచ్చిన మారుతి సుజుకి కంపెనీకి అభినందనలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే ప్రభుత్వం ట్యాక్స్ ఎగ్జెంప్షన్, రిజిస్ట్రేషన్ ఫీ మాఫీ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ఈవీ రంగం దేశానికి రోల్ మోడల్ గా మారుతున్న సందర్భంలో ఇప్పటికే కొన్ని కార్ల కంపెనీలు, టూ వీలర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు కొంత కన్సెషన్ ఇచ్చే మార్గం లోపల ఈరోజు మారుతి కంపెనీ కూడా తమకున్నటువంటి ఈవీ వెహికల్ మీద కన్సెషన్ ఇచ్చేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు వాడుకోవాలని కోరుతా ఉన్నాం. మారుతి, మహేంద్ర, అదేవిధంగా టాటా, మిగతా ఇతర వాహనాలు కూడా ఇస్తా ఉన్నటువంటి సందర్భం లోపల మరి మారుతి ఇచ్చే బ్రాండ్ ఎక్కువ పాపులర్. దానికి సంబంధించి ఆ ఇస్తున్నటువంటి కన్సెషన్ ఆఫర్ను వాడుకోమని కోరుతూ ఈవీని హైదరాబాద్లో కాలుష్య రహితంగా ఉంచడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఆర్థికంగా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో నష్టమైనప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది. అదే మిగతా ప్రజలందరూ కూడా వీలైనంత వరకు కన్వర్టింగ్ టు ఈవీ, ఇప్పుడున్నటువంటి పెట్రోల్, గ్యాస్ కొరత, పొల్యూషన్ దృష్ట్యా అన్ని రకాలుగా రేట్ పరంగా కూడా తక్కువ అయ్యేటువంటి ఖర్చు దృష్ట్యా ఈవీకి సంబంధించి వాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.